నమస్తే అండి. యూనివర్సిటీ ఆఫ్ మిసిసిపి, ఓల్ మిస్ అని కూడా అంటారు. ఆక్స్‌ఫర్డ్ మిసిసిపిలో ఉంటుంది. అక్కడ టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ అనే ఒక సంస్థ వాళ్ళు అది చార్లీ కర్క్ స్థాపించిన సంస్థ అది. అతని వీడియో లీడ్ చేస్తుంది ఇప్పుడు అది. అక్కడ ఒక సభ నిర్వహించారు ఆ యూనివర్సిటీలో. విపరీతంగా వచ్చారు జనాలు. జేడీ వాన్స్ అటెండ్ అయ్యాడు. జేడీ వాన్స్‌ని ఒక ఇండియన్ ఆరిజిన్ స్టూడెంట్ లాగా ఉంది ఆ అమ్మాయి. ఆవిడ పేరు బయటికి తీసుకురాకుండా జాగ్రత్త పడ్డట్టున్నారు. గుడ్. యాక్చువల్లీ ఐఎమ్ గ్లాడ్ టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ టుక్ కేర్ ఆఫ్ కన్సీలింగ్ హర్ ఐడెంటిటీ. జేడీ వ్యాన్స్ని ఒక 10 నిమిషాల పాటు ఎంగేజ్ చేసిందండి. చాలా క్రిటికల్ విషయాల మీద, చాలా కీలకమైన అంశాల మీద. ఇమిగ్రేషన్, ఇంటర్ రేషియల్ మ్యారేజ్, ఫెయిత్. నాకు 60 ఏళ్ళు దాటాయి. నాకున్న ఆలోచన విధానం, నేను ఎక్స్ప్రెస్ చేయగలిగేది ఇప్పుడు నా వీడియోలు చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఎలా చేయగలుగుతున్నాను. ఈ పాప షీ మస్ట్ బి ఇన్ హర్ ఎర్లీ 20s, గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అనుకుందాం. మస్ట్ బి ఇన్ హర్ ఎర్లీ 20s. ఎంత స్పష్టంగా చెప్పిందండి, ఎంత స్పష్టంగా, ఎంత ఆత్మవిశ్వాసంతో, ఎంత ధీమాతో, ఏ విధమైన భయం లేకుండా ఎంతగా ఎంగేజ్ చేయగలిగింది. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ గుడ్ వర్డ్స్ టు సే అబౌట్ హర్. అంత ఇంప్రెస్ అయ్యాను ఈ అమ్మాయి గురించి. ఐ మీన్ ఇట్ మే బి మై ప్రొఫెసర్స్ ఎంతూజియాజం. సో తను చేసిన ఈ ఎంగేజ్మెంట్లో చాలా విషయాలు కవర్ అయినాయి. చెప్పాను కదా, ఇమిగ్రేషన్, ఇంటర్ రేషియల్ మ్యారేజ్, ఫెయిత్, ఇలాంటి అంశాలన్నీ. ఇట్ ఈస్ ఆల్ లైక్లీ లైక్ ఇండియన్ మీడియాలో, తెలుగు యూట్యూబ్ ఛానల్స్ కానీ, రెగ్యులర్ టీవీస్ గురించి దీని గురించి కవరేజ్ వచ్చి ఉండొచ్చు. వాళ్ళు ఏ దృక్పథం ఇస్తారో నాకు తెలియదు. నా దృక్పథం నేను ఇస్తున్నాను. ఇలా 10 నిమిషాల పాటు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఆ పాప వెళ్ళబుచ్చిన అభిప్రాయాలు నా థాట్ ప్రాసెస్కి ఎంత దగ్గరగా ఉన్నాయి అనిపించి ఎంత ముచ్చటేసిందో నాకు. ముఖ్యంగా F1 వీసా గురించి నేనేం చెప్తున్నాను. F1 వీసాకి డబ్బులు కట్టి ఇక్కడికి వస్తే there is an expectation, there is a promise this country made. ఇది కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంది. ఇక్కడ ఉద్యోగం చేయొచ్చు అంటే కొంత డబ్బు సంపాదించవచ్చు. దట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్. ఆ ఎక్స్పెక్టేషన్తో స్టూడెంట్స్ వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకునో, లేకపోతే బ్యాంకుల్లో అప్పు తీసుకునో ఇక్కడికి వచ్చి, ఇక్కడ యూనివర్సిటీలో లక్షల ఫీజు కట్టి ఎన్నో అవస్థలు పడుతూ చదివి డిగ్రీ తెచ్చుకున్న తర్వాత మీరు వెళ్ళిపోండి, మాకు ఇక్కడ దేశం ఫుల్ అయిపోయింది అని చెప్పి మీరు ఆ కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవన్నీ క్యాన్సిల్ చేసేస్తామని అంటూ ఉంటే ఆ కాంట్రాక్ట్ను ఉల్లంఘించినట్టే కదా. ఇదే కదా నేను చెప్తున్నది. ఆ పాప కరెక్ట్గా అదే ఎంత చక్కగా చెప్పిందో, ఎంత చక్కగా అడిగిందో చూడండి. When you talk about too many immigrants here, when did you guys decide that number? Why did you sell us a dream? You made us spend our youth, our wealth in this country and gave us a dream. You don't owe us anything. We have worked hard for it. Then how can you as a vice president stand there and say that we have too many of them now and we are going to take them out to people who are here rightfully so by paying the money that you guys asked us? You gave us the path, and now how can you stop it and tell us we don't belong here anymore? You gave us a path and now telling us you don't belong here anymore. Ante you sold us a dream and we paid for it with our wealth and our youth. Enta beautiful ga cheppindandi. And then you are asking us to leave. Sare JD Vance em cheppadu chudandi. Okay. So there was a lot there, and I'm going to try to respond to as much of it as I can. So on the question of immigration. So first of all, I can believe that we should have lower immigration levels, but if the United States passed a law and made a promise to somebody, the United States, of course, has to honor that promise. Nobody's talking about that. I'm talking about people who came in violation of the... Okay. ఎంత స్లీజీ పాలిటీషియన్ గమనించారా? తను అడిగింది ఏంటి? లీగల్ ఇమిగ్రేషన్ గురించి. స్పెసిఫికలీ F1 అన్న మాట వాడలేదు, కానీ స్టూడెంట్గా వచ్చిన వాళ్ళకి సంబంధించింది అడుగుతుంది. వీ స్పెండ్ అవర్ యూత్, వీ స్పెండ్ అవర్ వెల్త్, కమ్ అండ్ పే ద ట్యూషన్ హియర్, యూ సోల్డ్ అస్ అ డ్రీమ్. తనేమంటాడు? దిస్ ఈస్ ఎ ప్రామిస్ వీ మేడ్ అండ్ వీ హ్యావ్ టు ఆనర్ దట్. నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ దట్. నో, షీ ఈస్ టాకింగ్ అబౌట్ దట్. She is not talking about illegal immigration. You switched because that sells for your politics. Okay, watch.
the laws of the United States of America. And I'm talking about in the future, reducing the number of people. Sorry, what? May I continue on that? Because when you just said you are not stopping with the people who came here legally, right? But you are pushing out policies that hurt us. And these policies are not even solving the problems. These policies are just creating No, chaos. ma'am. Okay, so again, I'm gonna finish answering the question, and then if I've answered all 9 of your questions in less than 15 minutes, then we can keep on going. We got to have a little fun, right? So here's ఇక్కడ జేడీ వ్యాన్సన్ కొంచెం మెచ్చుకోక తప్పదు. అతగాడంటే నాకు పరమ అసహ్యం. ట్రంప్ కంటే డేంజరస్ అనుకుంటాను నేను. ట్రంప్ దగ్గర ఇక్కడ బుర్ర గుజ్జు ఏం లేదు. ఇతగాడికి ట్రంప్‌కు ఉన్నంత డిప్రావిటీ ఉంది. అంతకంటే డేంజరస్, ఎందుకంటే చాలా తెలివైనాడు. చాలా గ్లిబ్‌గా మాట్లాడగలడు. సో యూ కెన్ సీ దట్ దేర్, రైట్? ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఐ హోప్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ నాట్ లుకింగ్ అట్ హర్ visa and trying to deport her just because she dared to ask him a question. Anyway, let's see what this glib JD Vance has to say. Here's the thing. I can believe that the United States should lower its levels of immigration in the future, while also respecting that there are people who have come here through lawful immigration pathways that have contributed to the country. But just because one person or 10 people or 100 people came in legally and contributed to the United States of America, does that mean that we're thereby committed to let in 1 million or 10 million or 100 million people a year in the future? No, that's not right. So he's conflating. Just because 100 people came here legally, we are not allowing 1 million people. ఇప్పుడు 100 మంది వచ్చారు, 10 లక్షల మందికి ఎంట్రీ ఇస్తున్నాం అన్నది అది అడగట్లేదు తను. ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు రూల్స్ మారుస్తున్నావు, నువ్వు పాలసీలు మార్చావు. ఆ పాలసీల వల్ల దే ఆర్ నాట్ సాల్వింగ్ ఎనీ ప్రాబ్లమ్. ఆ పాలసీలు నీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు, బట్ దే ఆర్ హర్టింగ్ ద లీగల్ ఇమిగ్రెంట్స్ అని తను చెప్తుంటే ఇంకా వేరే దొడ్డిదారిలో పోయి ఇంకేదో చెప్తున్నాడు. 100 మంది వచ్చారు కాబట్టి 10 లక్షల మందికి ఇవ్వమంటాం, అది సబబు కాదు అంటున్నాడు. సో వెయిట్ అండ్ స్విచ్. We cannot have, I'll go and finish. We cannot have an immigration policy where what was good for the country 50 or 60 years ago binds the country inevitably for the future. There's too many people who want to come to the United States of America, and my job as vice president is not to look out for the interests of the whole world. It's to look out for the people of the United States. Now, అది తనకు ఫ్రెండ్లీ క్రౌడ్ కాబట్టి అంత గొప్పగా కరతాళ ధ్వనులు చేశారు దానికి. అగైన్ చాలా గ్లిబ్గా మాట్లాడాడు. ఇప్పుడు మీరు సూక్ష్మంగా ఆలోచించకపోతే సరిగ్గానే చెప్పాడు కదా, బాగానే చెప్పాడు కదా అనిపించవచ్చు. కానీ ఆ పాప అడిగింది ఒకటి, ఇతను చెప్పింది వేరొకటి. ఇప్పుడు H1Bకి సంబంధించిన డిబేట్ పక్కన పెట్టండి. తను F1 అన్న మాట వాడలేదు, కానీ ఆ పాప అడిగిన ప్రశ్న F1 దారి గురించే చెప్పింది. ఇప్పుడు F1 అనేది ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఇమిగ్రేషన్ ప్యాత్. సో ఇప్పుడు తను చెప్పేది ఏంటి, ఓవరాల్ ఇమిగ్రేషన్ గురించి చెప్తున్నాడు. F1 అనేది ఒక ఎడ్యుకేషన్ ప్యాత్. ఇక్కడ మా యూనివర్సిటీలోకి వచ్చి చదువుకోండి, మీ డబ్బులు మాకు ఇవ్వండి, మీకు కొంచెం అవకాశాలు ఇస్తాము. ఎందుకంటే మీరు చదువుకున్న చదువుకి కొంచెం పదును పెట్టాలి అనుకుంటే మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ లాంటిది ఉండాలి. అందుకని మీరు చదువుకునేటప్పుడు మీకు ట్రైనింగ్ అవకాశాలు ఇస్తాం, మీరు చదువు పూర్తయిన తర్వాత కొద్ది రోజులు ఉద్యోగం చేసే అవకాశాలు ఇస్తాం అన్నది ప్రామిస్. ఇఫ్ ద యునైటెడ్ స్టేట్స్ గివ్స్ ఎ ప్రామిస్, దే హ్యావ్ టు కీప్ దట్ ప్రామిస్. ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నిలుపుకోవాలి అన్నది ఆ పాప అడిగిన ప్రశ్న. దాన్ని పక్కకు పెట్టి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటాడు. సరే, దాని నుంచి మళ్ళీ దారికి వచ్చి నేను ఒక్కడిని అనుకోవటం కాదు, 50 సంవత్సరాల క్రితం ఎలా జరిగిందో కాదు, ఇప్పుడు కాదు, మేము మా ఇష్టం వచ్చినట్టు మారుస్తాము అంటే నీకేంటి దొబ్బిడాయి అనలేదు, కానీ ప్రిటీ మచ్ అలాగే అన్నాడు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, ఇక్కడ ఆ పాప ధైర్యం ఎందుకు ఎంత మెచ్చుకుంటున్నానంటే, నా ఈ కార్యక్రమం ఎంతో మంది F1 స్టూడెంట్స్ ఉంటారు, H1లో ఉన్న వాళ్ళు ఉంటారు. I get some private messages, so I know, sir, we cannot raise your voice. Thank you for speaking for us. ఎంత ధైర్యం ఉండాలో తెలుసా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్కి వీసాలో ఉన్న ఒక పాప అంత ధైర్యంగా చెప్పడం అంటే కుడోస్, హ్యాట్స్ ఆఫ్ అమ్మా. బై ద వే,
మై సన్ ఈజ్ సింగిల్. నెక్స్ట్ వీడియోలో ఆ పాప రిలీజియన్ గురించి మాట్లాడిన దాని గురించి చెప్తానండి. స్టే ట్యూన్డ్.